అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ బిందు. వెల్కమ్ టు మై ఛానల్ హిమ కిరణ్. ఇంట్లోనే మనం ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ అన్నది చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. బ్యాచిలర్స్ కూడా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ముందుగా బిర్యానీ అన్నది స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే బాస్మతి రైస్ తీసుకున్నప్పుడు, నేను ఇప్పుడు బాస్మతి రైస్తో బిర్యానీ చేస్తున్నాను. సో నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ అన్నది తీసుకున్నాను. మనం బాస్మతి రైస్ అనేది బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసి ఒక 30 మినిట్స్ అన్న మనం ఆ రైస్ని సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల బిర్యానీ అన్నది స్టార్ట్ చేసేద్దాం. ఒక వెడల్పాంటి గిన్నె తీసుకోండి. నెక్స్ట్ వచ్చి అది మందం గుండె గిన్నె అయితే మనకి దమ్ చేసినప్పుడు అడుగు అన్నది మాడదు. ఈ గిన్నె హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందులోనే కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ అన్నది వేసుకుంటే మనకి బిర్యానీ టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఉత్తి నెయ్యితో చేస్తే బిర్యానీ అన్నది చప్పబడిపోతుంది. సో ఇది హీట్ అయిన తర్వాత మనం ఇందులోనే ఒక 7 పచ్చిమిర్చి అన్నది చీల్చి వేశాను. సో ఇప్పుడు నేను ఒక గ్లాస్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి 7 పచ్చిమిర్చి సరిపోయింది. ఎందుకంటే దమ్ చేసినప్పుడు కొంచెం స్పైసీనెస్ ఉంటుంది. సో అందుకే 7 పచ్చిమిర్చి. నెక్స్ట్ వచ్చి 5 రూపీస్ బిర్యానీ సామాన్ ప్యాకెట్ ఉంటుంది కదా, మనకి స్టోర్స్లో దొరికేస్తుంది కదా. సో నేను అది తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ స్పైసీనెస్ ఉండకూడదు అనేసి. నెక్స్ట్ వచ్చి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మనకి ఇందులో ఉన్న అరోమా అన్నది మనకి బిర్యానీకి పడుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర అన్నది యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఏంటంటే ఒక 4 మెంబర్స్కి సరిపడంత బిర్యానీ చేస్తున్నాను. మనం ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 3 టేబుల్ స్పూన్స్ అనేవి యూస్ చేశాను. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మనం ఇందులోనే కొంచెం కారం వేసిన తర్వాత మనం కొంచెం అటు ఇటు రోస్ట్ చేయడం వల్ల ఏంటంటే అందులో ఉన్న పచ్చివాసన పోతుంది. కారంలో ఉన్న పచ్చివాసన పోయి బిర్యానీకి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి బిర్యానీ మసాలా, నెక్స్ట్ వచ్చి గరం మసాలా, ఆ తర్వాత కొంచెం లిటిల్ బిట్ ధనియా పౌడర్ వేసి ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ అన్నది యాడ్ చేసాం. పన్నీర్ వేసాక ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. లోపల మగ్గుతుంది. మనం ఇప్పుడు బిర్యానీ అన్నది రైస్ కుక్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు నేను దమ్ బిర్యానీ చూపిస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులోని ఒక గ్లాసు బిర్యానీ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులు వాటర్ అన్నది యాడ్ చేసి కొంచెం సేపు వాటర్ అన్నది మసిలిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, రైస్ అన్నది అందులో వేసాము. ఈ లోపల మనం ముందుగా దమ్ చేసి పెట్టుకుంటున్నాం కదా పన్నీరు, ఇది మనం సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి. పన్నీర్కి కూడా ఆ స్పైసీనెస్ అంతా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే రైస్ కుక్ చేసేటప్పుడు మనం 75% మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేయడం వల్ల ఏంటంటే మనం మిగిలిన 25% దమ్ చేసినప్పుడు మనకు కుక్ అయిపోతుంది. చూసారా, 75% కుక్ అయిన తర్వాత నేను అందులో ఉన్న వాటర్ స్క్వీజ్ చేసి ఇప్పుడు ఈ దమ్ ఉంది కదా పన్నీరు, ఈ దమ్ పైన ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క మెతుకు అన్నది ఉడుకుతుంది. రైస్ అన్నది మనకి ఈవెన్గా ఉడుకుతుంది. మనం ఒక చోట వేసామంటే రైస్ అన్నది పర్ఫెక్ట్గా రాదు కదా. సో ఈక్వల్గా మనం రైస్ అన్నది స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకుని మనం సిమ్లో పెట్టుకుని వర్క్ చేసుకోవచ్చు, లేదా స్టవ్ ఆఫ్ చేసన్నా ఈ రైస్ అన్నది మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా ఫుడ్ అంతా ఈక్వల్గా పెట్టేసిన తర్వాత మనం ఇందు మీద కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసి మనం కొద్దిగా నెయ్యి అన్నది స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత మనం సిమ్లో పెట్టేసుకొని బిర్యానీపై మూత అనేది వేసేసుకొని దానిపైన ఏదైనా వెయిట్ పెట్టి దమ్ చేసేటప్పుడు సిమ్లోనే ఉండాలండి మంట. మనం ఒక 10 మినిట్స్ అన్న సిమ్లో పెట్టి కుక్ చేస్తే రైస్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు నేను మొత్తం చూసాను, చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. రైస్ అన్నది పగలడం కానీ రైస్ అన్నది చిమడడం లాంటివి జరగదు, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ బిర్యానీలకు కాంబినేషన్ వచ్చి కాజు బటర్ మసాలా కర్రీ అనేది చేస్తున్నాను. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి టమాటా, ఆనియన్స్, నెక్స్ట్ వచ్చి కాజు. మనం ముందుగా టమాటా ఆనియన్స్ ఉన్నాయి కదా, ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత కాజు అన్నది కొంచెం నానబెట్టుకోవాలి, ఎందుకంటే ఈ 2 కలిపి పేస్ట్ చేసుకోవాలి మనం. ఈ లోపల మనం ఒక బౌల్ తీసుకుని టమాటా ఈ మగ్గే లోపల కాజు అన్నది ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులో గీ అన్నది యాడ్ చేశాను. గీ మరిగిన తర్వాత కాజు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే కర్రీకి చాలా బాగా టేస్ట్ వస్తుంది. మనం ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఎక్కువ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే కాజు త్వరగా మాడిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఈ లోపల మనకి ఈ టమాటా ఆనియన్స్ అనేవి మగ్గిపోయినాయి కదా, బాగా మగ్గిన తర్వాత అవి తీసుకుని మనం పేస్ట్ అనేది చేసేయాలి. ఈ పేస్ట్ చేసిన తర్వాత నేను కర్రీకి కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు తీసుకున్నాను, దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలక్కాయలు తీసుకొని ఇవి కొంచెం రోస్ట్ చేస్తున్నాను. అవి అయిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుని బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మనం అందులోనే కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు అన్నది యాడ్ చేసుకుంటే మనకి లోపల ఆనియన్స్ అన్నవి బాగా మగ్గుతాయి. సిమ్లో పెట్టుకొని చేయండి, లేకపోతే మాడిపోతుంది హైలో పెడితే.
అలవాటైన వాళ్ళకైతే తెలుస్తుంది, అలవాటు లేని వాళ్ళకైతే అలా ట్రై చేయండి. మనకి పచ్చిమిర్చి ఇవన్నీ బాగా మగ్గాలి, మగ్గితేనే టేస్ట్ వస్తుంది కర్రీకి. మనం ముందుగా పేస్ట్ చేసుకున్నవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. టమాటో ఆనియన్ పేస్ట్, తర్వాత వచ్చి ఇది కూడా బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇందులోనే మనం ముందుగా జీడిపప్పు పేస్ట్ కూడా చేసుకుని పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేయండి. ఇది ఇలా బాగా పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. అలా మగ్గితేనే మనకి కర్రీ అనేది చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇంట్లోనే మనం ఈజీగా రెస్టారెంట్ స్టైల్‌లో కూడా మనం కర్రీ అనేది చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కర్రీ మగ్గిన తర్వాత ఇలా బబుల్స్ కింద వస్తది. అప్పుడు మనం కారం అన్నది యాడ్ చేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్ కారం అన్నది యాడ్ చేశాను. కారం అలానే అది బాగా మగ్గనివ్వాలి. కారం యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం బాగా మగ్గనివ్వాలి. అందులో పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిస్తే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ మగ్గనిచ్చిన తర్వాత మనం సిమ్‌లో పెట్టి ఈ కర్రీ అన్నది చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే హైలో పెట్టి చేయడం వల్ల ఏంటంటే మన కర్రీ అనేది త్వరగా మాడిపోతుంది. సిమ్‌లో పెట్టి కర్రీ అనేది కుక్ చేస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. మనకి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ గ్రేవీలోనే మనం కొద్దిగా పెరుగన్నది యాడ్ చేసుకోవాలి. పెరుగన్నది యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఎక్కువ పెరుగన్నది యాడ్ చేయడం వల్ల ఏంటంటే కర్రీలో ఉన్న స్పైసీనెస్ అనేది తగ్గిపోతుంది. స్పైసీనెస్ ఉండదు. సో కర్రీలోని పెరుగన్నది కొంచెం స్పైసీనెస్ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. లేదు మాకు సరిపోద్ది అనుకున్న వాళ్ళు పెరుగు అనేది ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. పెరుగు యాడ్ చేసిన తర్వాత ఇది కూడా కొంచెం మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మనం ఇందులోనే ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి, జీడిపప్పు పేస్ట్ అనేది, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసేసి కొంచెం సేపు మగ్గనిస్తే సరిపోతుంది. కర్రీ అన్నది కుక్ అయిన తర్వాత కొంచెం అందులోనే మన ధనియాల పౌడర్ అన్నది, గరం మసాలా అన్నది యాడ్ చేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గనిచ్చిన తర్వాత మన కర్రీ అన్నది చాలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఈ లోపల మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఉంది కదండి, అది కూడా మనం ఈ గ్రేవీలో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 5 మినిట్స్లో కర్రీ అనేది కుక్ అయిపోతుంది. ఇందులోనే మనం ఒక సిమ్లో పెట్టేసి 5 మినిట్స్ ముందు బటర్ అనేది యాడ్ చేస్తే కర్రీ అనేది చాలా గ్రేవీగా ఉంటుంది. వేడి బిర్యానీలో సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీ డెలిషియస్గా ఉంటుంది. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హిమకిరణ్. ఇలా ఇంట్లోనే ఈజీగా ట్రై చేయండి. చాలా